హాయ్ హలో వెల్కమ్ టు శ్రవణ హెల్త్ టిప్స్ ఛానల్. నేను డాక్టర్ టి శ్రీనివాస్. హ్యాపీ మదర్స్ డే అండి. అండ్ నాతో నాకు మా మదర్తో ఉన్నటువంటి రిలేషన్ కొంచెం ఎలా అంటారంటే టామ్ అండ్ జెర్రీ లాంటిది. నేను లాస్ట్ కిడ్ అంటే యంగర్ సన్ కాబట్టి నాపై వాళ్ళకి చాలా ఆశలు ఉంటాయి. తర్వాత నన్ను కొంచెం గారాబం కూడా చేయడం జరిగింది. అలాగే ఆ గారాబంలో మేము కూడా మా మదర్ని ఎన్నోసార్లు నెగ్లెక్ట్ చేసాము. కానీ ప్రేమను మేము వ్యక్తం చేయలేమేమో కానీ ప్రేమ మాలోనే దాగి ఉంటుంది. కానీ వ్యక్తం చేసే ఏమంటారు టైప్ వ్యక్తం చేసేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నా కూడా మేము దాన్ని ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోయాము. కాబట్టి ఇలాంటి సందర్భాలు ఎవరికి ఉన్నా కూడా దయచేసి రిపీట్ చేయకుండా వాళ్ళ మదర్ని జాగ్రత్తగా తరచుగా కలుస్తూ వారితో మాట్లాడుతూ వారికి చేదోడు వాదోడుగా ఉంటూ, ఇప్పుడు వాళ్ళలో చిన్నపిల్లల స్వభావం ఉంటుంది కాబట్టి వారు చిన్నపిల్లలు అవుతారు, మీరు వాళ్ళకు తల్లిదండ్రులు అవుతారు. సో దిస్ ఈజ్ మై మెసేజ్ ఫర్ మదర్స్ డే. సో నాకు మా మదర్కి ఉన్న ఒక మంచి బాండింగ్ అని అంటే వీఆర్ అండర్స్టాండబుల్, అంటే వీ అండర్స్టాండ్ ఈచ్ అదర్. మేము ఎక్కువగా మాట్లాడుకోకపోయినా నాకేం కావాలో మా మదర్కి తెలుస్తుంది, మా మదర్కి ఏం కావాలో నాకు తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ లెస్ ఎక్స్ప్రెసివ్. నేను అంత ఎక్స్ప్రెసివ్ కాదు మిగతా వాళ్ళలాగా. కానీ మేము పెరిగినటువంటి ఎన్విరాన్మెంట్స్, చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఎన్విరాన్మెంట్లో పెరగడం వల్ల మా మధ్యలో ఉన్న దూరం మేబీ దానికి కారణం కావచ్చు. కానీ ప్రేమలో మాత్రం ఎటువంటి తగ్గింపు లేదు. ప్రేమ అదేలాగా ఉంటుంది. అండ్ మోర్ కామన్గా నేను చెప్పుకోదగ్గది ఏంటంటే మా మదర్ని నేను డైరెక్ట్గా చూస్తే ఆ ఫేస్లో సంతోషం అనేది ఆటోమేటిక్గా వ్యక్తం అవుతూ ఉంటుంది. మిస్ అయినప్పుడు కూడా ఆ బాధ నాకు పక్కన ఉన్న వాళ్ళకి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. దాన్ని గుర్తించదగిన వాళ్ళే అసలైన స్నేహితుడు, లేకపోతే అసలైన నన్ను అర్థం చేసుకునే మనిషి అని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ శ్రావణ హెల్త్ టిప్స్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.